జ్యేష్ఠ లఘు ఇద్దరు తమ ఇంట్లో రోజూ చేసే జపక్రమం చేస్తున్నారు. అలా ఇద్దరు చాలాసేపు జపక్రమంలో ఉండగా జప మధ్యలో లఘు జపమాల కింద పడింది. అప్పుడు లఘు జపక్రమం మధ్యలో జపమాల కింద పడింది కాబట్టి మళ్ళీ కొత్త జపమాల కొనే వరకు జపం చేయకూడదు అని అనుకున్నాడు. అప్పుడు జ్యేష్ఠ తన తమ్ముడు లఘుతో ఇలా అన్నాడు: తమ్ముడు, జప మధ్యలో జపమాల కింద పడకుండా ఉండడానికి గోముఖ రూపంలో ఉన్న ఒక బట్టతో చేసిన అల్లికను వినియోగిస్తారు. దాన్ని మనం జపక్రమానికి వాడుకోవాలి. ఏది ఏమైనా జపక్రమంలో జపమాల కింద పడితే పునః ఆచమనం చేసి మళ్ళీ సంకల్పం చెప్పి మొదలుపెట్టాలి. అంతేకాని ప్రతిసారి జపమాల మార్చే పని లేదు అని అన్న జ్యేష్ఠ వివరించి చెప్పాడు. అప్పుడు లఘు, అన్నయ్య, ఇంకా జపక్రమంలో జపమాల నియమాలు ఏముంటాయో చెప్పు అన్నయ్య అని అడిగాడు. జ్యేష్ఠ లఘుతో జపమాల వినియోగించే క్రమంలో దుర్వినియోగం అవ్వకుండా కొన్ని ఆచరించవలసిన విధులు ఉన్నాయి అని అన్నాడు. ఆ నియమాలు ఏమిటో కాస్త వివరించి చెప్పన్నయ్య అని అడిగాడు లఘు. అప్పుడు జ్యేష్ఠ, జపమాల ఎప్పుడూ కాలికి తగలకుండా చూసుకోవాలి. జపమాలని నేలపై పెట్టరాదు. పొడుగు అవ్వకుండా అంటే తెగిపోకుండా జాగ్రత్త పడాలి. ఇవి ప్రధాన నియమాలు అని తమ్ముడికి వివరించాడు. అప్పుడు లఘు అన్నయ్య చెప్పిన నియమాలన్నీ శ్రద్ధగా విని వినమ్రుడై మళ్ళీ పునః ఆచమనం చేసి జపక్రమాన్ని ప్రారంభం చేశాడు.